జోహార్ కామ్రేడ్ కాస్ట్రో, నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి సామ్రాజ్యవాదం. కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఫెడరల్ కాస్ట్రో 100వ జయంతి సందర్భంగా వారికి సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున విప్లవాలను అర్పిస్తున్నాం. వారి యొక్క ఆశయాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఫెడరల్ కాస్ట్రో అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన జీవిత పర్యాంతం పోరాటం చేసినటువంటి గొప్ప విప్లవ యోధుడు. అనేక పర్యాయాలు ఆయన పైన హత్యా ప్రయత్నం జరిగినప్పటికీ వాటన్నిటినీ కూడా తట్టుకొని నిలబడి క్యూబాలో విప్లవాన్ని సాధించినటువంటి గొప్ప విప్లవ యోధుడు. మాజీ ప్రధానమంత్రిగా, దేశ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 1959 నుండి 1976 దాకా ఆయన ఆ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. 76 నుండి 2008 దాకా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఆ కాలంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగినటువంటి అన్ని రకాల ఉద్యమాల్లో భాగస్వామి కావడం, అక్కడ విప్లవం జయప్రదం చేయడం కోసం తను అనుసరించినటువంటి మార్గం, ఎత్తుగడలు, అనేక స్ఫూర్తిదాయకమైనటువంటి ఘటనలను మనం అర్థం చేసుకోవద్దు. ఈనాడు ఫెడరల్ కాస్ట్రో గురించి మనం మాట్లాడుకోవడం అంటే ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద చర్యలను, కార్పొరేట్ చర్యలను, సామ్రాజ్యవాద పోకడలను వ్యతిరేకంగా ఉద్యమాలు చేయటమే వారికి మనం ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి. అటువంటి పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దేశ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా వారు అక్కడ పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఇవాళ దేశంలో మార్క్సిజం అనేది చాలా అవసరం, సోషలిజం అనేది కావాలి. ముఖ్యంగా నేటి యువత సోషలిస్టు వ్యవస్థ దిశగా ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది, అటువంటి దిశగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో అనేక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా యువతలో ఒక విప్లవ జ్వాలలు అనేటి రగిలేటటువంటి సందర్భం ఇప్పుడు మన ముందు కనపడుతుంది. దానికి కారణం ఏంటంటే తీవ్రమైనటువంటి నిర్బంధం, తీవ్రమైనటువంటి సామ్రాజ్యవాద పోకడ, అనుకూలమైనటువంటి విధానాలతోని దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని విచ్ఛిన్నం చేసేటటువంటి భావజాలాన్ని ముందుకు తీసుకురావడం, అట్లా రిప్రెషన్కు గురైనటువంటి యువత ఇవాళ ఆగ్రహవేశాలతోని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ మనం యువతలో ఉన్న ఆవేశాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి నిర్బంధాలకు పూనుకుంటున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సాక్షిగా జరిగినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది మొత్తం పాలక వర్గాలని కనువిప్పు చేసేదిగా ఇవాళ ఉంది. ఇప్పుడు మలిదశ ఉద్యమానికి కూడా వాళ్ళు పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే గ్రామ స్థాయిలో విద్యా వ్యవస్థను కాపాడుకుందాం, విద్య ద్వారానే సమాజం అభివృద్ధి అవుతుంది, విద్యే సమాజ అభివృద్ధికి పునాదులు ఏర్పాటు చేస్తాయి. కాబట్టి అటువంటి విద్యను కాపాడుకోవాలంటే ప్రాథమిక పాఠశాలల దగ్గర నుండి గ్రామం యూనిట్గా, గ్రామ పంచాయతీ యూనిట్గా ఇవాళ మనం అటువంటి ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి పిలుపులు వస్తున్నాయి అని అంటే అది పాలక వర్గాలకు ఒక చెంపపెట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం కమ్యూనిస్టులు చెప్పేటటువంటి భావజాలం ఇవాళ ప్రపంచంలో ముందుకు పోతుంది. భారతదేశంలో కూడా వాటికి ఇవాళ పునాదులు పడుతున్నాయి. ఒక చక్కటి ఆలోచన, ఒక అభ్యుదయమైన ఆలోచన వచ్చింది అని అంటే అది కమ్యూనిస్టు భావజాలం నుండి వచ్చింది. అది సోషలిస్టు వ్యవస్థ దశగా ప్రయాణం చేయడానికి, ముఖ్యంగా నేటి యువత అటువంటి అడుగులు వేయడానికి ఇవాళ ముందుకు వస్తున్నారు. అటువంటి ఉద్యమాలని బలపరచడం, ప్రజాస్వామిక ఉద్యమాలను బలపరచడం అనేది భారత పౌరులందరి పైన ఉంటుంది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోవడానికి సాగేటటువంటి ఉద్యమాలు, పోరాటాలు, ముఖ్యంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా, మనువాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా సాగేటటువంటి ప్రజా ఉద్యమాలు, వర్గ ఉద్యమాలు ఉవ్వెత్తున ముందుకు తీసుకుపోవడం, దానికి ప్రజాబాహుల్యం మొత్తం కూడా భాగస్వాములు కావడం, ముఖ్యంగా యువత, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా కలిసికట్టుగా ఇవాళ ఉద్యమాల్లోకి వస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎట్లాగైతే యువత, విద్యార్థులు ముందుండి పోరాటం చేశారో ఈనాడు కూడా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువత, విద్యార్థులు కదిలి ముందుకు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు మన ముందు మొలకెత్తుతూ ఉన్నాయి. వాటిని మన ముందుకు తీసుకుపోవాలి. ఆ రకంగా ఫెడరల్ కాస్ట్రో స్ఫూర్తితోని భారతదేశంలో ప్రజా ఉద్యమాలు నిర్మించే దానికోసం ప్రజలందరూ కూడా భాగస్వాములు
ప్రజా పోరాటాల్లో కావటం ద్వారాగా ఈ సమాజం యొక్క అభివృద్ధిని కాంక్షించేటటువంటి వాళ్ళందరూ ఈ పోరాటంలో భాగస్వాములు అయితే అటువంటి ఒక విప్లవం రావడానికి, అటువంటి ఒక నవ సమాజం రావడానికి అవకాశం ఉంటుంది. దోపిడీ వ్యవస్థ కుప్పకూలిపోతుంది, సామ్రాజ్యవాదం వెనక్కి తగ్గుతుంది, మతోన్మాదం అని చెప్పి దేశంలో ప్రజలందరూ సుఖశాంతులతోని ఐక్యంగా మతాలకు కాకుండా, మత విద్వేషాలకు లోను కాకుండా ప్రజలందరూ ఐక్యభావంతో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పోరాటాలు ఈ దేశంలో ముందుకొస్తున్నాయి. అటువంటి పోరాటాలను బలపరచవలసిన అవసరం ఉంది అని చెప్పేసి అది ఫెడరల్ కాస్ట్రో జయంతి సందర్భంగా నేటి సమాజం అర్థం చేసుకోవాలని, అటువంటి పోరాటాలను బలపరచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెలవు, నమస్కారం.